బాబు గారిని బ్యాక్ సీట్ డ్రైవింగ్ పత్రికలు సోషల్ మీడియా చేస్తున్నాయి అనేది అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ వార్తలకి అధికారులు అనేవాళ్ళు అధికారే, ఎవడు అధికారంలోకి వస్తే వాడి తరపునే పనిచేస్తారు. కానీ వైసీపీ టైంలో పనిచేసినటువంటి అధికారులు మాకు వద్దంటే రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం టైంలో చేసేవాళ్ళు రేపు పొద్దున వివక్షకు గురవుతారు. అయినా సరే అదే కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈవెన్ అధికారుల వేధింపులు కేసులు నమోదవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఒత్తిడిని అధిగమించేటటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు కూడా ఈ దఫా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గక తప్పట్లేదు. దాంట్లో పర్యవసానంగా రేషన్ మీద బియ్యం మీద ఏర్పాటు చేసినటువంటి సిట్లో మార్పులు చేసుకొచ్చారు. టి అశోక్ వర్ధన్ రెడ్డి, ఎం బాలసుందర్రావు, ఆర్ గోవిందరావు అనేటటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి డిఎస్పీలని వీళ్ళు భావించారట. అది ఆంధ్రజ్యోతితో పాటు సోషల్ మీడియాలో రాసుకొచ్చినటువంటి వార్తల నేపథ్యంలో వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్తో పాటు పౌర సరఫరాల శాఖ నుంచి డిఎస్ఓ డిఎంకి చోటు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా నియమితులైన వాళ్ళు వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈడీ